మార్గములోనే మేలు నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోనే మేలు నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా స్వరమెత్తి సంగమంతా ఆరాధన యేసునికే దేవా ఆరాధన యేసునికే హల్లెలూయా దేవా ఆరాధన నీకే పరిశుద్ధుడా దేవా నీకే స్తోత్రం పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా గాలి తుఫానును గర్దించిన అద్భుత ఆకులు నాకు తోడుండగా చింతే లేదుగా అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా గాలి తుఫానును గర్దించిన అద్భుత వాక్కులు నాకు తోడుండగా చింతే లేదుగా మాట మాత్రమే చాలు నీ మార్గములోని నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోని నీ పాదము మరోసారి బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోని నీ పాదము చెంతనుందును నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి ఆయనకే స్తుతి ఘనత మహిమ కలగాలని నేను కోరుతున్నాను. ఈ సమయంలో ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇంతవరకు కూడా దేవుని స్తుతించి ఆరాధించాం. ఇప్పుడు వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. దీన్ని తదుపరి మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థనలో తప్పకుండా ఏకీభవించండి. ఈ వాక్య ధ్యానంలో చక్కగా వాక్యాన్ని విని ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం. అందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. టెస్ట్ అనే అంశాన్ని గురించి
ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. పరీక్షను గూర్చి నిన్నటి దినాన విశ్వాసమునకు కలిగే పరీక్షను గూర్చి మనం చూసాం. అయితే ఈ దినాన మరొక విషయాన్ని మనం చూద్దాం. అదేమనగా టెస్ట్ బై ద ఫైర్, టెస్ట్ బై ద రిఫైనింగ్ ఫైర్, శుద్ధి చేయు అగ్ని ద్వారా పరీక్ష. ఈ అగ్ని ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడేదిగా ఉంది. అగ్ని ద్వారా పరీక్ష ఏర్పడుతుంది. అయితే అగ్ని ఉపయోగకరమైనదిగా ఉన్నట్టుగా అదే సమయంలో హానికరమైనదిగా కూడా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అయితే ఇది ఆత్మీయ లోకంలో, ఆత్మీయ జీవితంలో, ఆత్మ సంబంధమైనటువంటి పరీక్షలో మనము ఏ విధంగా ముందుకు సాగాలి అనే విషయం మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే నశించిపోయే సువర్ణానికి అగ్ని పరీక్ష, అంటే కొంతకాలం ఉండి పోయేటటువంటి బంగారానికి అగ్ని పరీక్ష ఎదురైతే, దేవుని బిడ్డలారా, ఫైర్ అనేది దేనికి గుర్తుగా ఉంది? అగ్ని అనేది దేనికి గుర్తుగా ఉంది? ఫైర్ సింబలైజెస్ ఇంటెన్స్ ట్రయల్ విత్ పెయిన్, పర్సిక్యూషన్ అండ్ లాస్, నష్టము, హింస, బాధ అనేటటువంటి బాగా పాస్టర్ గారు తట్టుకోలేకపోతున్నాను, అగ్ని లాంటి సమస్యలండి, అసలు నాకు ఎటు చూసినా ఏమీ పాలు పోవట్లేదు, ఏం అర్థం కావట్లేదు అని చాలామంది మాట్లాడడం మనకు తెలుసు. అయితే ఈరోజు దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన వారలారా, మనమందరం కూడా ఈ అగ్ని పరీక్ష ఏదైతే ఉందో ఈ అగ్ని పరీక్షను మనము అధిగమించటం, అంటే హింస కానీ, నష్టం కానీ, బాధ కానీ, వీటన్నిటిని కూడా మనము దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది ఈ పరీక్ష యొక్క తాత్పర్యం లేక ఉద్దేశం. దేవుడి అగ్నిలో మనలను నాశనం చేయట్లేదు కానీ పవిత్రపరుస్తున్నాడు. ఎంత మంచి మాట కదా! ఈ అగ్ని ద్వారా కాలుతున్న, సమస్యల ద్వారా ఇబ్బందుల్లోకి వస్తున్నా, ఎన్ని రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నా, ఈ అగ్నిలో, ఈ పరిస్థితుల్లో దేవుడు మనకేం చేస్తున్నాడు అని అంటే, ఆ జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. బంగారానికి ఏ విధంగానైతే పరీక్ష ఎదురైన తర్వాత అది ఇంకా ఎక్కువగా మెరవడం, చాలా బ్రైట్గా కనపడడం అనేది జరుగుతుందో, విశ్వాసానికి కలిగే పరీక్షల్లో మనం ఈ అగ్ని లాంటి పరీక్షల్లో నిలిచినప్పుడు మనం కూడా అంతే రీతిగా మెరిసేవారుగా, లేదా దేవుని ద్వారా ఆమోదించబడిన వారుగా మనం ఉండే అవకాశం ఉంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండను, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. చూశారు, దేవుని వాక్యాన్ని మనం చూస్తే వెండిని నిర్మలముగా చేయనట్లు లేవీయులు నీతిని అనుసరించి వారు చేసే ఆ నైవేద్యాలు ఉన్నాయి చూశారు, అర్పణలు, కానుకలు, ఇవన్నీ కూడా వెండిని అలాగే బంగారాన్ని నిర్మలము చేసినట్లుగా, అంటే పవిత్రపరిచినట్లుగా ఆయన లేవీయులను పవిత్రపరచును. అగ్ని పరీక్ష కాలిపోకుండా చేస్తుంది, అంటే మెరుగైన విశ్వాస జీవితంలో గడుగుపెట్టేటట్టుగా సహాయపడుతుంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క పరీక్ష మనల్ని నిర్మలులుగా చేస్తుంది. విశ్వాసులకు కలిగే పరీక్షలు వారి జీవితాన్ని
నిర్మలులుగా చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఎంతో చక్కటి జీవితాన్ని జీవించడానికి ఉపయోగపడేదిగా ఈ పరీక్షలు ఉన్నాయి. గనుక ఈ శుద్ధి చేయు అగ్ని ద్వారా కలిగే పరీక్ష కాల్చివేసే అగ్ని కాదు, శుద్ధి చేసే అగ్ని. మొత్తం కూడా నశింపచేసే అగ్ని కాదు, మెరుగైన జీవితాన్ని ఇచ్చే అగ్ని. ఈ పరీక్షలన్నీ కూడా మన జీవితానికి మెరుగుదిద్దేవిగాను అత్యంత ఆశీర్వాదకరమైనవిగాను మార్చబడేటటువంటివిగా ఉన్నాయి. నా ప్రియ స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో అగ్ని వంటి పరీక్షను ఎదుర్కొంటున్నటువంటి బైబిల్ గ్రంథంలో అగ్ని వంటి పరీక్షను ఎదుర్కొన్న యోసేపు పొతీఫర్ ఇంటిలో, చెరసాలలో, తన సొంత ఇంటిలో అన్నదమ్ముల ద్వారా ఫస్ట్ అన్నదమ్ములతో స్టార్ట్ అయిన ప్రాబ్లం, నెక్స్ట్ పొతీఫర్ ఇంట్లో అతను ఎదుర్కొంటున్నటువంటి పరీక్ష, అన్నదమ్ములతో ఎదుర్కొన్న పరీక్ష, పొతీఫర్ ఇంట్లో ఎదుర్కొన్న పరీక్ష, చెరసాలలో ఎదుర్కొన్న పరీక్ష. ఈ 3 పరీక్షలు ఒక ఉన్నతమైన స్థాయికి యోసేపును తీసుకుని వెళ్ళాయి. అలాగే షద్రక్, మేషక్, అబేద్నెగో అనేవారు ఎదుర్కొన్న అగ్ని పరీక్ష వారిని ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చింది. దానియేలు ఎదుర్కొన్న అగ్ని పరీక్ష ఏంటంటే సింహాల బోన్లో వేయబడ్డం. దాంట్లో దేవుడు అతను బయటికి తీసుకొచ్చారు. అలాగే పౌలు, శీల సువార్త చెప్తుంటే కొట్టి చెరసాల్లో పడేశారు. దాని తర్వాత ఆ పరీక్ష వారు చేస్తున్న సువార్త సేవ విస్తరించడానికి, సంఘాలు ప్రారంభించబడడానికి దోహదపడింది. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ బలియాగం ఆ పరీక్ష. అన్ని నామముల కంటే పై నామాన్ని కలిగిన వాడిగా ఆయన చేసి మనందరికీ పరలోక రాజ్య ప్రాప్తిని కలుగు చేసింది. యోసేపును ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళింది పరీక్ష. షద్రక్, మేషక్, అబేద్నెగోను తీసుకుని వెళ్ళింది పరీక్ష. ఈ పరీక్షల్లో వాళ్ళు శుద్ధి చేయబడ్డారు. దానియేలు వైపు చూసినా, పౌలు వైపు చూసినా, శీలా వైపు చూసినా, మన ప్రభు అయిన క్రీస్తు వైపు చూసిన పరీక్షల తదనంతరం ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడవచ్చు. ఈ సందర్భంలో మీకు అందరికీ నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, పరీక్షలు మీరు ఎదుర్కొంటున్నారా? అవి అగ్ని లాంటి పరీక్షల్లాగా ఉన్నాయా? ఎటు తోచని స్థితిలో మీరున్నారా? ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదా? ఎవరిని అడగాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరిని అర్థించాలో, ఎవరి సహాయం కోరాలో తెలియని పరిస్థితిలో, అయోమయ పరిస్థితిలో, గందరగోళ స్థితిలో మనం ఉంటే పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, ఇలాంటి పరీక్షల్లో మీరు ప్రార్థన చేయమని. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగిందా అతడు పాటలు పాడాలి. సమస్యలు, కష్టాలు ఉంటే వాటిని తీర్చడానికి మనుషుల సహాయం కొరకు, వేరే వ్యక్తుల యొక్క సహాయం కొరకు, ఇంకెవరో సహాయం కొరకు ఎదురు చూడటం కాకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం ద్వారా మన శ్రమలో నుంచి మనం బయటకు వస్తాం. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తే శ్రమల్లో నుంచి బయటకు వస్తాం. దేవుని బిడ్డలారా, అబ్రహాము అదే చేశాడు. సొదొమ, గొమొర్రా పట్టణములో నుంచి లోతు కుటుంబం తప్పించబడాలని అబ్రహాము చేసిన ప్రార్థన ద్వారా వాళ్ళు సొదొమ, గొమొర్రా పట్టణాల నుండి బయటికి రాగలిగారు. ఈ దినాన్న మనమందరం కూడా మనకు ఎదురవుతున్న ఈ కష్టాల్లో ఒకటి ప్రార్థన చేయటం, రెండవది ఏం చేయాలి అని అంటే యేసు ప్రభువారు చాలా చక్కగా చెప్పారు. పేతురు పత్రికలోనే 5వ అధ్యాయం 7వ వచనంలో, మీ చింత యావత్తు నా మీద వేయుడి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ చింత యావత్తు, క్యాస్ట్ యువర్ బర్డెన్ అపాన్ హిమ్, క్యాస్ట్ యువర్ కేర్ అపాన్ హిమ్. మీ యొక్క చింతంతా కూడా తీసుకుని వెళ్ళి యు జస్ట్ త్రో ఆన్ దట్ పర్టికులర్ గాడ్ హూ ఈజ్ విల్లింగ్ టు టేక్ అవర్ యాంగ్జైటీస్. మన యొక్క చింత అంతటినీ కూడా, మన వరి అంతటినీ కూడా తీసుకోవడానికి
ప్రభు సిద్ధంగా ఉన్నాడు. వై యూ ఆర్ సో మచ్ వరీడ్? సో వాట్ వీ నీడ్ టు డూ ఈస్, మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్, వీ నీడ్ టు కాస్ట్ ఆల్ అవర్ కేర్ అపాన్ గాడ్. దేవుని మీద మనమందరం కూడా మన చింత వేయవలసిన వారిగా మనమున్నాం. కనుక ఈ సందర్భంలో ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ఈ అగ్ని లాంటి పరీక్షల్లో మనము అత్యంత శక్తివంతమైన వారిగా, బలమైన వారిగా మనం బ్రతకాలి అని అంటే, ఈ శుద్ధి చేయు అగ్ని ద్వారా వచ్చే పరీక్షను ఎదుర్కొని దాంట్లో మనము ప్రార్థన చేస్తూ మన చింత యావత్తు ఆయన మీద వేస్తూ, ఇక మూడో విషయం ఏంటంటే, ఆయన సన్నిధిలో నా చింతలన్నీ కలువరి సిలువలో మోసిన నీ పైన నేను నా చింతంతా వేస్తున్నాను, నా బాధలన్నీ వేస్తున్నాను అని, నాయనా వీటన్నిటినీ కూడా మీరు తొలగించినందుకు నీకు వందనాలు అని స్తుతులు చెప్పేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఈ స్తుతులు మనం చెబుతామో అప్పుడు ఏం జరుగుతుందంటే, మనము మన యొక్క పరిస్థితులన్నిటిలో నుంచి కూడా బయటికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నదన్నమాట. మొదటిగా ప్రార్థన చేయాలి, రెండవదిగా మన చింతలన్నీ ఆయన మీద వేయాలి, ఇక మూడవదిగా ఆయనే మన చింతలన్నీ తొలగించాడని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించాలి. ఈ అగ్ని వంటి పరీక్షల్లో ఆందోళన చెందకుండా అద్భుతకరుడైన దేవుడు మనకు గొప్ప విడుదల ఇస్తాడు అని నమ్మి స్తుతించడం ప్రారంభిస్తే ఈరోజు నెమ్మదిగా మీరు ఉండగలుగుతారు. మీరు కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? మీరు కూడా మీ చిందంతా కూడా ప్రభుకి ఇచ్చేయడానికి, ప్రభు మీద వేయడానికి సిద్ధంగా ఉన్నారా? అలాగునే ప్రభు ఇవన్నీ కూడా మనకు తీర్చాడని స్తుతించడానికి, ఆయన నామమును ఒప్పుకోవడానికి, ప్రభువా నీవు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. అలాగూ దేవుడు మీకు సహాయం చేయుట కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన దేవ, పరిశుద్ధుడా, భూమి ఆకాశములను సృజించిన గొప్ప తండ్రి, అగ్ని వంటి శ్రమలు మాకు ఎదురవుతున్నప్పుడు, ఈ శ్రమల్లో, ఈ కష్టాల్లో, ఈ ఇబ్బందుల్లో మా పరలోకపు తండ్రి నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించటానికి నీ కృప, నీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, మహా మహిమ కలిగిన మహా గొప్ప రాజువు నువ్వు. నీ యొక్క దయగలిగినటువంటి హస్తాన్ని, నీ యొక్క సన్నిధి కాంతిని, ప్రసన్నతను నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి, ఈ అగ్ని ద్వారా లేవీయులను శుద్ధి చేసి వారిని పరిశుద్ధులుగా మార్చినట్టుగానే వెండిని, బంగారాన్ని శుద్ధి చేసిన గొప్ప దేవ, అగ్ని పరీక్ష వలన వాటికి మెరుగును అనుగ్రహించిన వాడా, అగ్ని పరీక్ష వల్ల మాకు మెరుగైనటువంటి జీవితాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు, మాకు కలిగే ఈ కష్టాల్లో, ఈ సమస్యల్లో, ఈ ఇరుకుల్లో, ఈ శోధనలో, ఈ పరీక్షల్లో ప్రార్థన చేయుటకు మాకు సహాయం చేయండి. మా చింత, మా భారాలన్నీ కూడా నీ మీద మోపడానికి మాకు సహాయం చేయండి. మీరే గొప్ప కార్యాలు చేసే దేవుడవని మా నోటితో ఒప్పుకుంటూ నిన్ను స్తుతించేవారిగా మేము ఉండడానికి సహాయం చేయమని నీ బిడ్డలను కాపాడి దీవించండి. ఈ ఉదయకాలం ఎవరు ఏ విధమైనటువంటి కష్టాల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, ఆ శోధన బాధలన్నీ కూడా దూరం చేసి గొప్ప సమాధానము దయచేయండి. సంతానము లేని వారికి సంతానము దయచేయండి. గృహాలు నిర్మించుకుంటున్న వారికి వారి నిర్మాణములో సహాయం చేయండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. ఆత్మలు రక్షించబడడానికి సహాయం చేయండి. మీరు మాకు అనుగ్రహించినటువంటి దర్శనం మేరకు నన్ను అడుగుము, జన్మలు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదనని సెలవిచ్చిన గొప్ప దేవా, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ప్రతి శోధన తొలగించి నెమ్మది ప్రసాదించండి. శాంతి సమాధానాలు అనుగ్రహించండి. ప్రజలను చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింప చేయుటకు, మా ప్రభువా వారిని విడుదల చేయుటకు నీ సహాయం మాకు దయచేయండి. నశించు ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది రక్షణలోకి వచ్చినట్లుగా సహాయం చేయండి. అనేక మంది నిన్ను రక్షకుడిగా ఎరిగి బాప్తిస్మం పొందుటకు సహాయం చేయండి. ఎవరు బలహీనంగా ఉన్నా, ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నా మీ పరిశుద్ధ రక్తంతో వారిని ఇప్పుడే ముట్టండి ప్రభువా. ప్రతి నొప్పిని విరగొడుతున్నాం. ప్రతి సమస్యను తొలగించమని అడుగుతున్నాం. ప్రతి శోధన కూడా నీ బిడ్డలు జయించుటకు సహాయం చేయమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొంది దీవించబడుతున్నందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. నిశ్చయంగా ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని విన్నందుకు వందనాలు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైయుండును గాక. ఆమేన్.